పెద్దయినాక ఏమైదాంరా అందరం చెప్పరా శివ. అరే నేనైతే పెద్దగైనాక వ్యవసాయం చేస్తారా. అరే నూరా ఢిల్లీ. అరే మా నాన్న వడ్ల పైసలు వచ్చినప్పుడు పెద్దగా అరుకుంటారా బాయ్. అరే నూరా సూరి. అరే నేనైతే మంచి స్టైల్ కటింగ్ షాప్ పెడతారా. అరే నువ్వురా కిట్టు. అరే నేనైతే మిత్తికిచ్చి బతుకుతారా బై. ఏం రా శివ, ఏం సంగతి? కుయ్యి లేదు కయ్యి లేదు, ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందిరా? పోలీస్ స్టేషన్ పోయి ఈ పొంత కొట్టించున్నాక ఇంకేమనిపిస్తుందిరా? అరే ఆయన మీ దేవుడారా? ఆయన పేరు పెట్టుకున్నారు. పెట్టుకుంటే అయ్యా అవ్వ దేవుని పేరు పెట్టుకోవాలరా. అవును, ఆయన మాకు దేవుడే. అమ్మా నాన్న పవన్ కళ్యాణ్. కనీసం 11 మంది కూడా పైసలు రాలే. ఇంకెట్లా చేద్దాం రా పండుగ? సీతమ్మ తల్లి తరిచేరే రామసేతు డబ్బులతో కట్టలేదురా. వానర సైన్యం సంకల్పంతోనే సాధ్యమైంది. సంకల్పంతో సాధ్యం కాదంటూ ఏముందిరా? జై శ్రీరామ్. బావా బావా అనుకుంటూ గాంతో బలా తిరుగుడు బంద్ చేయి. నీకు ఉద్యోగం వస్తేనే నీ లగ్గం. ఏదో ఒకటి చేసి జాబ్ తెచ్చుకో బావా. ఆయన ఉద్యోగం చూసి కాదు, మా బావని చూసి చేసుకోవాలి. వీళ్ళిద్దరే వారని చూస్తుంటే ఇద్దరు మన ఇంట్లో పడేటట్టే ఉన్నారే. మామేమనంటే చెప్పు, వచ్చి నేను లేకపోతా. ఆడు నా బిడ్డను ఎత్తుకపోయింది సార్. ఆడు నా బిడ్డను ఎత్తుకెళ్ళాడు సార్. బిడ్డ గడుపు తట్టప్పుడు నువ్వే చేస్తున్నావా? ఎడబడినావు. మనిషి వీరా నువ్వు. ఇలా పొలం కోసుడుందని చెప్పినా ఊరు మీద పడి తిరుగుతున్నావు. నీ తోటోళ్ళు ఏం చేసినా నడుస్తుందిరా. నీ అయ్య పొలం దుంతేనే 4 ఏళ్ళు లోపలికి పోతాయి. మీ అన్నగాడు అటే పోయిండు, ఇక రాడట్నా? ఇంకెక్కడత్తడే. ఉద్యోగం అనుకుంటా ఊరు దాటిండు. జీవితాన్ని ఇచ్చిన ఊరేమో సొట్టమైపోయింది, జీతాన్నిచ్చే ఊరేమో సొంతమైపోయింది. ఎల్లెళ్ళిపోతున్నావా మా అయ్యా, బయలెళ్ళిపోతున్నావా? ఇల్లు నీడిసి పల్లె నీడిసి అలిగెళ్ళిపోతున్నావా? అన్నా, జ్ఞాపకాలు మనుషుల్ని బ్రతికిస్తాయంట. ఆడబిడ్డ కట్నం లెక్క అడుగుతున్నా. ఆ ఆవులు ఉన్న పొలం నాకొదిలే. నువ్వేం చేస్తావే? నాన్న నేర్పించిండు కదా, వ్యవసాయం చేస్తా.